ఈరోజు జగన్ గారి నెల్లూరు పర్యటన సందర్భంగా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయాలను అక్కడ చేస్తున్నది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన దగ్గరికి ఎవరు రాకూడదు, ఆయనను ఎవరు చూడకూడదు, ఆయనతో కలిసి ఎవరు కూడా అనుసరించకూడదు అనేటువంటి విషయాలన్నింటి పట్ల ఆయన గారికి పూర్తి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పోలీసు అధికారుల యొక్క చర్యల కారణంగా నెల్లూరు పట్టణాన్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేయటమే కాకుండా కోవూరు నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి పల్లె మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొని, అయినా కూడా జగన్ గారి అభిమానులు వస్తారన్నటువంటి ఆలోచనతో జేసీబీలు తీసుకొని గుంతలు కొట్టేస్తున్నారు. ఈ గుంతలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1999-2004 మధ్యన ఆయన పరిపాలించినటువంటి కాలంలో ఇంకుడు గుంతలు తవ్వినట్టుగా పోలీసు వాళ్ళు ఈ కోవూరు నియోజకవర్గంలో అనేక చోట్ల ఆ రహదారులలో ఎవరు కూడా రాకుండా ఇంకుడు గుంతలు లాగా ఆ జేసీబీలతో కొట్టేస్తున్నారు. ఆశ్చర్యం ఇది, ఎంత దారుణమైనటువంటి విషయం. రోడ్లను వేయాల్సినటువంటి వాళ్లే రోడ్లు లేకుండా చేయటం. ఆ మార్గంలో కేవలం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రమే వస్తారా? మిగతా ఆ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చేటువంటి ఎంతో మంది ప్రజలకి పూర్తి అసౌకర్యం కలిగించేటువంటి నిర్ణయం తీసుకొని దారి పొడుగున ఈ రకంగా అనేక ప్రాంతాలలో ఇంకుడు గుంతల్లాగా ఈ గుంతలు కొట్టడమే కాకుండా నెల్లూరు పట్టణంలో రహదారులు, ప్రధానమైనటువంటి రహదారులు, కాలనీలు అన్నింటి చోట్ల ముళ్ల కంచెలు వేయటం. ముళ్ల కంచెలు వేసి ఎవరు కూడా దాన్ని దాటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చేదానికి అవకాశం లేకుండా ఈ తతంగం అంతా ఈ రోజు నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతాలన్నింటినీ చూస్తే చాలా మంచి హాస్య నాటకం పోలీసు వాళ్ళ చేత చంద్రబాబు గారు వేయిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక ఆయన వస్తూ ఉంటే, ఆయన వచ్చే సందర్భంగా ఆయన వెనకల ఎవరు రాకూడదు, ఆయనతో పాటు ఒక 10 మంది కూడా రాకూడదు, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మంది కంటే మించి రాకూడదు అని 3 రోజులుగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఇవన్నీ చేసి కూడా ఏడొస్తారో అనేటువంటి ఇంత భయం ప్రభుత్వానికి ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీరు ఎన్ని నిర్బంధాలు, ఎన్ని దిగ్బంధనాలు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు చేసినా అవన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయన్ను అభిమానించేటువంటి జన సందోహం ఉప్పెనలాగా, సునామీలాగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు అని ఆచరణలో మొన్న బంగారుపాళ్యం పర్యటనలో నిరూపితమైంది. ఆ రోజున అక్కడ ఒక డిఐజీ, 3 జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డిఎస్పీలు, దాదాపు 2000 మంది పోలీసు సిబ్బంది, వీళ్ళందరూ కూడా దారులన్నింటినీ కూడా అటకాయించి, జగన్మోహన్ రెడ్డికి రక్షణ కాదు సుమా, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎవరు పాల్గొకూడదని అందరినీ బెదిరించినా కూడా వేలాది మంది తరలి వచ్చినారు. ఈ రోజున నెల్లూరులో గుంతలు కొట్టినా, లేకపోతే నెల్లూరులో ముళ్ల కంచెలు వేసినా, అందరినీ లాఠీలతో తన్నించిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం కాకుండా ఆపటం అన్నది ఎవ్వరి శక్యము కాదు. చంద్రబాబు గారికి నేను ఒక సూచన, ఒకవేళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనాన్ని చూసి భయపడి మీరు ఈ రకంగా చేసే పరిస్థితి ఉండటం బాధాకరమైనప్పటికీ కూడా దానికి ఒక సలహా ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎక్కడైతే హెలికాప్టర్ దిగుతారో ఆ హెలికాప్టర్ కాడ ఒక పెద్ద గుంట తోవండి, ఆయన హెలికాప్టర్ రాకుండా చేసేయండి. అప్పుడు రారు, ఈ జనం నిరాశతో వెనక్కి వెళ్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.